బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహారాష్ట్ర పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. మరో 25 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతున్నాయి. వీకెండ్ కావటంతో జనం భారీగా వచ్చినట్లు తెలుస్తోంది. బ్రిడ్జి పైకి జనం భారీగా రావటంతో కూలిపోయినట్లు తెలుస్తోంది. ఇంద్రాయణి నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జ్ దశాబ్ద కాలం నాటిదని తెలుస్తోంది. ఆదివారం కావటంతో కుండమల దగ్గరికి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. అదే సమయంలో వంతెన కూలిపోయింది. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందం ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. కొంతమంది పర్యాటకులు ఇంకా ఘటనాస్థలంలోనే చిక్కుకున్నారు. వారిని పోలీసులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా వర్షాకాలంలో వీకెండ్లో ఈ ప్రాంతానికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. పాత వంతెనపైకి జనం భారీగా రావటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. గత 2 రోజులుగా కుండమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో ఇంద్రాయణి నది నీటి ప్రవాహం కూడా పెరిగింది. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న పర్యాటకుల భద్రత కోసం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. నీటి ప్రవాహం కూడా సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం 15 అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మన టీవీ స్క్రీన్ పైన చూస్తున్న మహారాష్ట్ర పూణేలోని ఇంద్రాయణి నదిపై ఒక్కసారిగా వంతెన కూలిపోవడంతో 6 మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ప్రస్తుతం అక్కడ నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇప్పటి వరకు అంటే ఎంతమందిని రక్షించారు? హరీష, ఇంద్రాయణి నదిపై ఉన్న పాత వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో దాదాపు 15 నుంచి 20 మంది వరకు కూడా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకోపోయినట్టుగా కూడా తెలుస్తుంది. కుండుమాల్ వద్ద ఈ యొక్క ఘటన జరిగింది. అయితే వీకెండ్ కావడంతో ఒక్కసారిగా పర్యాటకులు అక్కడికి చేరుకున్నట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. వంతెన పాతదవడము, కేవలం కాలినడకకు ఉపయోగిస్తున్న వంతెన కావడంతో దానిపైన ఒక్కసారిగా భారీ జనం రావడంతో ఈ యొక్క వంతెన కూలిపోయినట్టుగా అయితే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి ఉంది. గత కొద్ది రోజులుగా ఇంద్రాయణి నది వద్ద కురుస్తున్న వర్షానికి నది నీటి మట్టం భారీగా పెరగడము, ప్రవాహం కూడా గణనీయ పెరగడంతో ఈ యొక్క వంతెన కూలిపోయిన సందర్భంగా కొట్టుకుపోయిన వారిని గుర్తించడం కొంత కష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే కూలిపోయిన వంతెన దశాబ్దాల నాటిదని, ముఖ్యంగా ఇది వీకెండ్స్ కు మరియు పండుగల రోజుల ఈ యొక్క కుండుమాల ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు, యాత్రికులు, అదేవిధంగా అక్కడ స్థానికులు కూడా వస్తూ ఉంటారనేది కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. గల్లంతైన వ్యక్తుల కోసం ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 10 నుంచి 15 వరకు అంబులెన్సులను మోహరించడం జరిగింది. కొట్టుకుపోయిన వారి, గల్లంతైన వారి కోసం అయితే ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానికులు సహాయంతో 6 వరకు కూడా ఈ యొక్క నీటి ప్రవాహం నుంచి రక్షించినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఈ కొట్టుకుపోయిన వారికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. హరీష, రైట్, థ్యాంక్ యూ గోపి. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర పూణేలోని ఇంద్రాయణి నదిపై ఒక్కసారిగా వంతెన కూలిపోవడంతో 6 మృతి చెందగా అనేక మంది గల్లంతయ్యారు. అందులో పలువురిని ఇప్పటికే అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. మరికొందరి కోసం అక్కడ తీవ్రంగా వారు శ్రమిస్తున్నారు. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వీకెండ్ కావటంతో, అందులోనూ అంటే వర్షాకాలం, అలాగే వీకెండ్ కావటంతో అక్కడ సరదాగా ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే అది దశాబ్ద కాలం నాటి వంతెన కాబట్టి అది పురాతనమైనది. దీంతో ఒక్కసారిగా ఎక్కువ మంది పర్యాటకులు ఆ వంతెనపైకి చేరుకోవడంతో అది ఒక్కసారిగా కుంగిపోయింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా 25 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురిని రక్షించినట్లు తెలుస్తోంది. ఎవరైతే ఇందులో గాయపడ్డారో వారందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఈ వంతెన ఏ విధంగా ఆ మధ్యలో ఒక్కసారిగా అది కుంగిపోయి ఆ నీటి ప్రవాహంలో అన్నది పడిపోయింది. దీంతో ఆ వరద నీటి ప్రవాహంలో పలువురు కొట్టుకుపోయారు.
ఇంకా అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే గల్లంతైన వారిలో కొంతమంది చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పూణేలోని ఇంద్రాయణి నదిపై వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో 6 మృతి చెందిన విషాదకర ఘటన ఇవాళ చోటు చేసుకుంది. అంటే సరదాగా ఎంజాయ్ చేసేందుకు ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి, అందులో వీకెండ్ కావటంతో వాతావరణం కూడా అనుకూలించడంతో సరదాగా ఎంజాయ్ చేసేందుకు అక్కడికి వెళ్లారు. కానీ అనుకోకుండా ఒక్కసారిగా ఈ ప్రమాదం అన్నది ముంచుకొచ్చింది. అది పురాతనమైన వంతెన కావటంతో ఎక్కువ మంది ఒక్కసారిగా వంతెనపైకి చేరటంతో ఆ వెయిట్కి అది తట్టుకోలేక కంప్లీట్గా కుప్పకూలిపోయింది ఆ వంతెన. దీంతో 6 మృతి చెందారు. అనేక మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వారి కోసం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూణేలోని ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలిన ఘటనలో 6 మృతి చెందగా 25 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం అక్కడ ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అలాగే పోలీసులు కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్లో భాగమయ్యారు. ఇప్పటికే గల్లంతైన వారి కోసం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అనేది ముమ్మరంగా కొనసాగుతోంది. అక్కడ తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. ఒక్కసారిగా ఎక్కువ మంది ఆ వంతెనపైకి చేరటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అది దశాబ్ద కాలం నాటి వంతెన కావటం, అంటే పురాతనమైనది కావటం. మరోవైపు ప్రతి సంవత్సరం కూడా పర్యాటకులు ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటారు. నేపథ్యంలో కనీసం తగిన జాగ్రత్తలు తీసుకోలేదు అన్న ఆరోపణలు కూడా మరోవైపు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఏమాత్రం కూడా అక్కడ జాగ్రత్తలు పాటించలేదు, సరైన ప్రమాణాలు పాటించలేదని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అంటే ప్రతి సంవత్సరం కూడా పర్యాటకులు అక్కడికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ముందస్తుగానే అక్కడ తగిన చర్యలు అన్నవి తీసుకోవాల్సి ఉంది, లేకపోతే ఇటువంటి ప్రమాదం జరిగేది కాదని కూడా అక్కడ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దశాబ్ద కాలం నాటి వంతెన కావటంతో అది పురాతనం అయిపోయింది. అందులోనూ వీకెండ్ కూడా కావటంతో ఎక్కువ మంది పర్యాటకులు అక్కడికి సరదాగా ఎంజాయ్ చేసేందుకు ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి అక్కడికి వచ్చారు. వాళ్ళు ఆ సరదాగా గడుపుతున్న క్రమంలోనే ఒక్కసారిగా ఎక్కువ మంది ఆ వంతెనపైకి చేరటంతో ఆ ఓవర్ వెయిట్ కు వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ నది నీటి ప్రవాహంలో పడి అనేక మంది గల్లంతయ్యారు. ఇందులో 6 మృతి చెందారు. 25 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ఆ గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. మన టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. గల్లంతైన వారిని వెలికి తీసేందుకైతే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది. మరోవైపు ముందస్తుగానే అక్కడ ఇప్పుడు ఎవరిని కూడా రానివ్వకుండా అక్కడ ఏర్పాట్లు అనేవి చేశారు. మరోవైపు వీకెండ్ కూడా కావటం, ఎక్కువ మంది పర్యాటకులు అక్కడ సంచరిస్తూ ఉండడంతో ఇప్పుడు పోలీసులు అనేవి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ ఎవరిని రాకుండా కూడా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా వెకేట్ చేస్తూ ఉన్నారు. సహాయక చర్యలు అన్నవి కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పూణేలోని ఇంద్రాయణి నదిపైన నిర్మించినటువంటి వంతెన కుప్పకూలిన ఘటనలో 6 మృతి చెందగా 25 మంది గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. Vale,